గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం గారు. మన లాస్ట్ వీడియోలో మీ గురించి చెప్పారండి. ఈ వీడియోలో మీ ఫ్యామిలీ, మీ చిల్డ్రన్స్ గురించి కూడా కొంచెం డీటెయిల్గా చెప్తారా? నాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయి అమ్మాయి. ఇద్దరు కూడా యూఎస్ఏలో ఉంటున్నారు. అబ్బాయి ఏమో నెబ్రాస్కా స్టేట్ ఒమాహాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి ఏమో మ్యారేజ్ అయిపోయింది. తను ఆవిడ కూడా ఇద్దరు కూడా జాబ్స్ చేస్తున్నారు అమెరికాలో. ఆమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఆయన మెడికల్ జాబ్ చేస్తున్నారు. ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు. వీళ్ళు బాస్టన్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అది చెప్పడానికి. అదే మంచిదండి, బాగుంది. మీరు జనరల్గా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఏ పల్లెటూరు అట్లా వెళ్ళి సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. మీరేంటండి వెరైటీగా హైదరాబాద్ లాంటి దాంట్లోకి తీసుకొచ్చి ఇక్కడే సెటిల్ అవ్వాలి, ఇదేం అంబిషన్ అండి? ఈ అంబిషన్ యొక్క ఇంటెన్సిటీ ఏంటండి? ఏముంది, సింపుల్ అమ్మ. భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి కొత్త కొంత పాత గ్రోత్ అంటారు సామెత పెద్దవాళ్ళు. పల్లెటూరులో ఉన్నవాడు సిటీలో ఎలా అనుకుంటాడు, సిటీలో ఉన్నాడు పల్లెటూరులో అనుకుంటాడు. సో గత 35-36 ఏళ్ళు బట్టి నేను పల్లెటూరులో ఉండి వృత్తిపరంగా కానీ అన్ని రకాలుగా అక్కడ ఉండి అక్కడ ప్రపంచాన్ని చూశాను. సరిగ్గా రిటైర్ అయిపోతే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పిల్లలకి ఇల్లు రావడానికి కానీ మేము ఇల్లు రావడానికి కానీ విసులుబాటుగా ఉంటుంది. రెండోది వైద్యం ప్రధానంగా గొప్పకు అందుబాటులో ఉంటుంది. ప్రశాంతంగా కూడా జీవించవచ్చు. సిటీలో కూడా మనం అనుకుంటే కనుక ప్రశాంతంగా జీవించగలం. ఏదైనా మనం మనిషికి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడ రాగలిగాను. ఫర్దర్గా పెద్దగా అంబిషన్స్ ఏం పెట్టుకోకుండా సింపుల్ లివింగ్. ఓకే అండి. మీరు ఇక్కడికి వచ్చింది ఏదో ఆన్లైన్ సెక్షన్స్ క్లాసులు అది అని అన్నారు. అది ఎంతవరకు ఫుల్ఫిల్ అయిందండి? ఇప్పుడే స్టార్ట్ చేసాము. నేను వచ్చింది మిడిల్లో వచ్చాను కాబట్టి నాకు ఎవరు జాయిన్ అవుతాను కాబట్టి నేను కూడా ఎవరికి పబ్లిసిటీ చేసుకోలేదు. అయినా నేను చేయాలనుకున్న మ్యాక్సిమం డివోషనల్గా, అంటే నాకు ఒక ఇది ఉంది నా చిన్నప్పటి నుంచి కూడా. ఆర్ఏవి రే అని ఒకటి ఉంది. రే అంటే కిరణము. మనం 3 విషయాల్లో నేను పైకి రావడం జరిగింది. భగవంతుడు, ఏ దేవుడు ఏమిటో ఆ దేవుడు, తర్వాత సొసైటీ సమాజము, తర్వాత ప్రొఫెషనల్గా గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగం వల్ల అంటే విద్య. సో విద్వాన్ సర్వత్ర పూజితే అన్నారు. మనకు విద్య నేర్చుకుంటే కనుక అన్ని చోట్లకి వెళ్ళి మనం బతకగలమని చెప్పడం ఒకటి. రెండోది ఏంటంటే నువ్వు అన్నట్టుగా ఇక్కడ మనీ మెయిన్ కాదు, ఇక్కడ సర్వీస్ మోటో. నాకు సర్వీస్ టు పూర్, సర్వీస్ టు గాడ్ అనేది నాకు ప్రధానంగా ఎక్కువ ఇష్టము. సో దాన్ని నేను ఏం చేయగలను? ఓకే, 30+ ఇయర్స్ సర్వీస్ చేసాము, పిల్లలు సెటిల్ అయ్యారు. సో మన సమాజానికి ఇంకేమీ రిటర్న్ బ్యాక్ ఏమి ఇవ్వగలం మన స్థాయిలో. నేను ఏ స్థాయిలో పైకి వచ్చానో అండ్ ఏ రీజన్స్ నుంచి బయలుదేరి పైకి వచ్చానో సేమ్ అదే రీజన్స్కి నేను హెల్ప్ చేద్దామని నేను చేయగలిగినంత అది ఆ ఉద్దేశంతో అది ప్రణాళికలు వేసుకుని ప్లాన్ చేసుకుంటున్నాము. మీరు వచ్చినది మీ అంబిషన్ ఫుల్ఫిల్ అవ్వాలని మేము మా వ్యూవర్స్ తరఫు నుంచి కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు గట్రా థ్యాంక్స్ అమ్మా. నా యొక్క విషయం చెప్పాను, ఇది 10 మందికి తెలియజేయండి. దాని ద్వారా నేను ఏదైనా ఒక స్థితికి వస్తే కనుక సమాజానికి ఎంత చేయగలను అంత చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. అది కూడా అందరినీ కలుపుకుని ఇందులో ఎటువంటి భేషాలు లేకుండా తదనంతరం కూడా ఎవరైనా ముందుకు వచ్చి చేస్తానంటే కనుక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళేలాగా చేద్దామని ఒక ప్రయత్నం. థ్యాంక్ యూ. నమస్కారం.